ఒక 2 రోజులు 3 రోజులు ఆడనో ఇన్నో కొద్దిగా ఏమన్నా జాప్యం ఉంటే ఇప్పుడు అక్బర్ గారు మాట్లాడినారు కొన్ని బంద్ దొరుకుతలేవు లాపతా आपके स्वच्छ ऑटोस అని మాట్లాడారు इधर उधर बिन फ्री सिटी बोले वो पूरा वहाँ पे लोग कचरा फेंक रहे हैं सही बात है आप जो बोले सही बात है मैं आपसे ये नहीं कर रहा हूँ डिफर नहीं कर रहा हूँ बट द फैक्ट इज दिस इज अ थैंकलेस जॉब कितना भी कर लो इसमें आपको शुक्रिया कोई अदा नहीं करते कोई आपको థ్యాంక్స్ नहीं बोलते बट ना रिक्वेस्ट मी మిత్రులందరితో గౌరవ శాసనసభ్యులతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలతో కూడా విజ్ఞప్తి అధ్యక్ష మా పురపాలక సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వాళ్ళకున్న పరిమితుల్లో వాళ్ళకున్న ఇబ్బందుల్లో టాప్ పై నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే కింద ఉండే శానిటేషన్ వర్కర్ వరకు నిర్విరామంగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా కోవిడ్లో కూడా అద్భుతంగా పనిచేసినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఆ టైంలో అందరం భయపడ్డాం కోవిడ్లో బయటకు వచ్చేందుకే భయపడ్డాం కానీ మా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం ధైర్యంగా కొన్ని చోట్ల పీపీఈ కిట్లు వేసుకొని కూడా ఆ సోడియం హైపోక్లోరైడ్ కొట్టుడు అవన్నీ కూడా చేస్తూ బ్రహ్మాండంగా చేసినారు అధ్యక్ష వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అధ్యక్ష మరి ఒకవైపేమో అవార్డులు వాళ్ళే ఇస్తారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అని పెట్టింది అధ్యక్ష స్వచ్ఛ సర్వేక్షణ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఎనీ స్టేట్ ఇన్ కంట్రీ టుడే అధ్యక్ష మహారాష్ట్రలో అధ్యక్ష 396 మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు 396 ఉన్నాయి మహారాష్ట్రకు అవార్డులు వచ్చినాయి 27 అధ్యక్ష మన దగ్గర ఉన్న మున్సిపాలిటీలు 142 మనకు వచ్చిన అవార్డులు 26 ఇచ్చింది మేము ఇచ్చుకున్నది కాదు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్ ఇది స్వచ్ఛ సర్వేక్షణలో వాళ్ళు ఇచ్చిన అవార్డులే ఇచ్చిండ్రు అవార్డులు వాళ్ళే ఇస్తారు సార్ మళ్ళీ విమర్శలు వాళ్ళే చేస్తారు వాళ్ళే తిడతారు ఏమైతే లేదు ఏం లేదు మరి ఢిల్లీలో ఉన్న వాళ్ళకన్నా తెలియకపోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా తెలియకపోవాలి సార్ వాళ్ళకే సమాచార లోపం కూడా ఉన్నట్టున్నది అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి సార్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8.5 సంవత్సరాల్లో అద్భుతంగా పట్టణాలకు ఈరోజు కేవలం విధులు గుర్తు చేయడమే కాదు నిధులు కూడా సమకూర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆయన నాయకత్వంలో అద్భుతంగా పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష స్టేట్ మొత్తంలో 141 మున్సిపాలిటీలు హైదరాబాద్ కలపకుండా ఈ 8.5 ఏళ్లలో ఖర్చు చేసింది 15,090 కోట్ల అధ్యక్ష నేను చెప్పేది రాష్ట్రం ఖర్చు చేసింది ఓన్లీ స్టేట్ అండ్ స్టేట్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ కలిపి 15,090 కోట్లు నేను జిహెచ్ఎంసీ अलग से बोलता हूँ 15,090 కోట్లు సార్ ఓన్లీ మున్సిపల్ నేను చెప్పేది ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ సార్ ఇఫ్ ఐ ఇంక్లూడ్ ఎనర్జీ ఇఫ్ ఐ ఇంక్లూడ్ మెడికల్ అండ్ health and other departments which also spend. For example, we are building 4 beautiful hospitals in Hyderabad. I am not including that cost into this. We've also built number of substations, number of transformers and number of new lines have been laid. I am not including all that. అవి చేయకుండా ఓన్లీ ప్యూర్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తా ఉన్నా 141 ULBస్లో 15,090 కోట్లు ఖర్చు పెట్టాము మరి ఇది రాష్ట్రం నుంచి ఇక్కడ ఉన్న కార్పొరేషన్ నుంచి మరి కేంద్రం ఎంత ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా అధ్యక్ష కొంతమందికి అనుమానాలు ఎక్కువ బయట ప్రచారాలు ఏమంటారు అధ్యక్ష సొమ్ము కేంద్రానిది సోకు తెలంగాణ ప్రభుత్వానిది అని కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష బయట వారి కోసం చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం 141 మున్సిపాలిటీల్లో 15,090 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేంద్రం 4 కార్యక్రమాల ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్ స్మార్ట్ సిటీల ద్వారా ఇంకోటి ఏదో ఎన్క్యాప్ అట నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ అట ఇలా ఇప్పటివరకు పైసీలే కానీ ఈ 3 ప్రాజెక్టులు కలిపి మొత్తం ఇచ్చింది అధ్యక్ష 1,690 కోట్లు తెలంగాణ ప్రభుత్వం 15,090 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం 141 మున్సిపాలిటీలకు ఇచ్చిన మొత్తం పైసలు 1,690 రెండు కలిపితే 16,780 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా పోల్చుకుంటే ఎంత అంటే 10% ఇక దీనికి బయట వీళ్ళు సొమ్ము కేంద్రానిది సోకు తెలంగాణది అని బయట వీళ్ళు మాట్లాడు దానికి కొంతమంది మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుడు అధ్యక్ష జిహెచ్ఎంసీలో అధ్యక్ష ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర సంస్థల ద్వారా ఖర్చు పెట్టింది అధ్యక్ష దిస్ ఇస్ ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్ 39,425 కోట్లు 39,425 crores మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది అధ్యక్ష ఎస్బీఎం కింద అన్నిటి కింద కలిపితే 520 crores 520 కోట్లు కుల్ మిలాకే 39,945 crores వాట్ ఈస్ ద పర్సెంటేజ్ సార్ 1.3% అధ్యక్ష ఎంత సిగ్గుచేటంటే ఇంత బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు అధ్యక్ష ఒక ఆయన బయట ఉంటాడు ఆయన పార్లమెంట్ సభ్యుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వీళ్ళు చేసిన ఫీట్ల అధ్యక్ష ఏమేం చెప్పిన అధ్యక్ష
బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. ఎటు పడతాడు అధ్యక్ష, ఎటు పడతాడు? అలవి కాని హామీలు, అలవి కాని వాగ్దానాలు, నోటికి ఎంత వస్తే అంత ఎటు పడతాడు చెప్పిండ్రు అధ్యక్ష. ఒక్క పైసా హైదరాబాద్ 2020 సంవత్సరంలో అక్టోబర్లో వరదలతో అల్లాడిపోతే ఒక్క పైసా ఇచ్చే సంస్కారం లేదా కేంద్ర ప్రభుత్వానికి? అదే గుజరాత్కు వరదలు వస్తే స్వయంగా ఏరోప్లేన్ వేసుకొని పోయి ప్రధానమంత్రి 1000 కోట్లు ఇచ్చి వస్తాడే. ఇక్కడ మరి మనుషులు కాదా? తెలంగాణలో ప్రజలు కాదా? భారతదేశంలో లేరా? మాకు ప్రధానమంత్రి ఇంకెవరైనా ఉన్నారా? మేము దేశంలో లేమా? ఇది అడుగుడు తప్ప. ఈ అడిగితే సమాధానం రాస్తారు. ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయననైతే ఒకటే పని చేసిండు సార్. ఆయన కరోనా సమయంలో అద్భుతంగా పనిచేసిండు సార్. ఆయన కురుకురే ప్యాకెట్లు వంచిండు సార్. ఆయన మేమేమో ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తుంటే, ఇక్కడ హాస్పిటల్ కట్టి ఆక్సిజన్ బెడ్లు పెట్టి మా పని మేము చేస్తుంటే, కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రి చేసిన ఒకే ఒక్క గొప్ప పని కురుకురే ప్యాకెట్లు వంచుడు సార్. నేను తప్పు చెప్తలేను సార్, కావాలంటే ఐ స్టాండ్ కరెక్టెడ్. వాళ్ళు ఏమైనా చేసింటే ఆయన ఏమనుకున్నాడో సార్, కానీ ఏమో ఇబ్బంది పడ్డట్టున్నాడు సార్. కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుచుకొని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలుచుకొని ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రారంభోత్సవం చేసిండు సార్ కాళేశ్వరానికి. కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి గారికి కన్ను గుట్టినట్టుంది సార్. మరి కేసీఆర్ లిఫ్టులు ప్రారంభించిండు కదా, అతిపెద్ద లిఫ్ట్ను నేను కూడా ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్కి పోయి 4 ప్యాసింజర్ లిఫ్ట్లు మాత్రం ప్రారంభించిండు సార్. 4 ప్యాసింజర్ లిఫ్ట్లు జాతికి అంకితం చేసిండు సార్ ఆయన. ఇది ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహానాయకుడు ఆయన మనకు తెచ్చింది. వీళ్ళు మాట్లాడతారు మాకు. ఇంకా ఆయన తిరుగుతుండే సార్, ఇక్కడ హైదరాబాద్లో గలీలలో తిరుగుతుండే, నాంపల్లిలో ఆడిడ క్యా కర్రే తుమ్లో కుచనై కర్రే. అధ్యక్ష మేము ఏం చేసినామో చెప్తా అధ్యక్ష. మేము ఏం చేసినామో, వాళ్ళు ఏం చేయలేదో కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కళ్ళు ఉండేటోళ్ళు ఎవరైనా సరే, హైదరాబాద్లో పుట్టినోళ్ళు, పెరిగినోళ్ళు, కళ్ళున్నోళ్ళు ఎవరికైనా కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సార్, మేము ఫోటోలే చూపెడతాం. అధ్యక్ష, SRDPలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు 48 అండర్ పాస్లు, బ్రిడ్జ్లు హైదరాబాద్లో ఏ మూల కనబడి మీరు ఎల్బీ నగర్ పోతారా, ఓల్డ్ సిటీకి పోతారా, ఉప్పల్ పోతారా, కుకట్పల్లి పోతారా, కుత్బుల్లాపూర్ పోతారా, షేర్లింగంపల్లి పోతారా, ఎక్కడ పోతారా, అంబర్పేట పోతారా, ముషిరాబాద్ పోతారా, ఎక్కడ పోయినా ఇగో ఇది ఇవి అధ్యక్ష. మా ఫ్లైఓవర్లు, మేము నిర్మాణం చేసిన అద్భుతమైన అండర్ పాస్లు ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కచోట కాదు అధ్యక్ష, తమరి నియోజకవర్గం సికింద్రాబాద్లో తుకారం గేట్ మీరు నేను కలిసి ప్రారంభోత్సవం చేసినాం. ఇట్లా ఎక్కడ పోయినా హైదరాబాద్లో కొత్త నగరం పాత నగరం అనే తేడా లేకుండా అంతటా కూడా పనిచేసినాం సార్. సార్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్. Today, unfortunately, we are represented, even though we are represented by, the minister who represents Telangana in the union cabinet is a culture minister and tourism minister, unfortunately, he is not able to do much for the heritage of Hyderabad. Sir, ఇది మేము చేసిన రెస్టరేషన్ సార్. ఇది మోజంజాహి మార్కెట్. చిన్నప్పుడు దీని పక్కన మేము అక్కడ కొన్ని రోజులు కిరాయికున్నాం సార్, నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలిసింది. ఈ మోజంజాహి మార్కెట్ను అద్భుతంగా పూర్వవైభవం తెచ్చే విధంగా రిస్టోర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా సార్? అక్కడ పోయిన వాళ్ళకి ఎవరు కనబడతలేదా? ఆ మెట్రో ట్రైన్లో పోతుంటే అద్భుతంగా కనబడతలేదా సార్ అక్కడ? అధ్యక్ష, మీకు తర్వాత ఇస్తాక. అధ్యక్ష, ఇవి వాస్తవాలు కాదా నేను చెప్పేటి? ఇది మోజంజాహి మార్కెట్ కాదా? దీన్ని అద్భుతంగా పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఇదివరకు ఎట్లుండే మోజంజాహి మార్కెట్? ఆడ పోతేనే వాసన వచ్చే పరిస్థితి ఉండే. ఆడ ఫేమస్ ఐస్ క్రీమ్ ఉంటుంది, అది తినేందుకు అందరూ పోతారు, కానీ అంత బాగా లేకుండే పరిస్థితి. ఇప్పుడు బాగా కాలేదా? ఇంతకుముందు అక్బర్ గారు చెప్పినారు, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది హైదరాబాద్కి. ఎట్లా వస్తుంది సార్? ఉత్తగానే వస్తుందా? ఉపన్యాసాలతోని, ఉత్తుత్త మాటలతోని, డైలాగులతో వస్తుందా సార్? అధ్యక్ష, ఇగో 600, ఒకటి కాదు రెండు కాదు, 600 ఇటువంటి నర్సరీలు పెంచుతున్నాం. మొత్తం హైదరాబాద్లో 600 కాదు, 1000 నర్సరీలు HMDA పరిధిలో ఉన్నాయి సార్. ఇట్లాంటి నర్సరీలు పెంచి, అవెన్యూ ప్లాంటేషన్లు పెట్టి అద్భుతంగా ఈరోజు ఎక్కడికక్కడ చెట్లు పెంచడం వల్ల UN గుర్తిస్తున్నది. కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో పెడుతున్నాం ఇండ్లు, చెట్లు. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష. థీమ్ పార్కులు పెడుతున్నాం, పంచతత్వ పార్క్ అని పెడుతున్నాం అధ్యక్ష. పంచభూతాలు అంటారు కదా అధ్యక్ష, అట్లాంటి అన్నిటినీ సమ్మిళితం చేసి పంచతత్వ పార్క్ అని చెప్పి పార్కులు పెడుతున్నాం. ఇందిరా పార్కులో పెట్టినాం, ఇంకా పెడుతున్నాం, ఇంకా కావాలంటే ఇంకా పెడతాం. ఎవరన్నా శాసనసభ్యులకు కావాలంటే ఇట్లాంటి పార్కులు పెడతా ఉన్నాం అధ్యక్ష. కొత్తగా జంక్షన్లు డెవలప్ చేస్తున్నాం. ఇది ఆరాంగఢ్ జంక్షన్, ఎయిర్పోర్ట్ పోయే తొవ్వలు ఉంటుంది. ఇగో ఇది ఓల్డ్ సిటీలోనే ఉంటుంది అధ్యక్ష. ఈ జంక్షన్స్ కూడా గాజుల రామారంలో, సూరారంలో మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. ఒక బ్రహ్మాండమైన అర్బన్ పార్క్ కట్టినాం అక్కడ, 1000 ఎకరాల పైచిలుకు అధ్యక్ష. ఇగో చెరువులు బాగు చేస్తూ ఉన్నాం. ఒక దుర్గం చెరువే కాదు అధ్యక్ష, ఒక మల్కం చెరువే కాదు, చాలా చెరువులు బాగు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వర్టికల్ గార్డెన్స్ ఓల్డ్ సిటీలో అక్బర్ గారు అడిగారు, మా ప్రాంతంలో, మా చాంద్రాయన్ గుట్టలో, మా ఓవైసీ జంక్షన్ కాడ మీరు వర్టికల్ గార్డెన్స్ పెట్టాలన్నారు. ఫ్లైఓవర్ల కింద కూడా ఎక్కడ జాగా దొరికితే అక్కడ గ్రీనరీ పెడతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా జాగా దొరికితే వదలకుండా అక్కడ బ్రహ్మాండంగా వాకింగ్ స్పేస్ చేస్తూ ఉన్నాం, వాకింగ్ ట్రాక్లు కడతా ఉన్నాం. అభి ఆప్నే పూछा
कि आरामगढ़ जो जाने वाली फ्लाईओवर है उसके नीचे 4 किलोमीटर का अपने पास एक ट्रैक बनाओ, मॉडल कॉरिडोर बनाओ बोले. ऐसे ही हर जगह कर रहे हैं हम लोग. शेखपेट फ्लाईओवर के नीचे ఇట్లా అధ్యక్ష ఇక వర్టికల్ గార్డెన్స్ మెక్సికోలో ఇంకొకటి ఎక్కడో ఉంటే చూసి వెంటనే ఇవి కడతా ఉన్నాం. సైక్లింగ్ ట్రాక్ కడతా ఉన్నాం అద్భుతంగా. ఒక హైదరాబాద్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా చక్కగా 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కడతా ఉన్నాం. నగరంలో కూడా ఒక 400 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్లు కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఇది మా శంషాబాద్ రోడ్లో అవెన్యూ ప్లాంటేషన్ అధ్యక్ష, మల్టీ లేయర్ ప్లాంటేషన్లు ఇగో మహేశ్వరం నియోజకవర్గంలో కడతా ఉన్నాం. ఎల్బీ నగర్లో ప్లాంటేషన్. ఇట్లా అధ్యక్ష ఎక్కడ జాగా దొరికితే అక్కడ ప్లాంటేషన్ పెట్టడం వల్లనే, ఎక్కడికక్కడ గ్రీన్ బడ్జెట్ పెట్టడం వల్ల, పరిపాలనా సంస్కరణలు తీసుకొని రావడం వల్ల ఈ రకమైన అవార్డులు వస్తూ ఉన్నాయి.